యాత్రలో రెండవ భాగంగా పూరి జగన్నాథం దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ విపరీతమైన క్రౌడ్ ఉంది. కనీసం 3-4 గంటల సమయం దాకా పడుతుంది. ఏమీ లేదు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే కనుక ఒకటి ఆ గుడి మీద కనిపిస్తున్నటువంటి జెండా మనకి గాలి ఎటు వేస్తుందో దానికి ఆపోజిట్ గా జెండా ఎగురుతుంది. ఒకటో రెండోది ఏంటంటే ఒక చక్రం ఉంది చూసారు, అది టన్నుల కొద్ది బరువు ఉంటుందట. ఆ చక్రం మనం దూరం నుంచి చూసి ఎటు నుంచి చూసినా ఆ చక్రం మన వైపే చూస్తున్నట్టుగా ఉంటుంది. రెండోది ఇక్కడ మూడో విశేషత ఏం చెప్పుకోవాలంటే కనుక ఇక్కడ విగ్రహాలు చెక్కతో చేసిపడి ఉంటాయి. ఏ గుళ్ళోనన్నా సరే రాతి విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ చెక్కతో చేసిపడినటువంటి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ బలరాముడు, కృష్ణుడు, సుభద్ర ఉంటారు. ఎక్కడైనా సరే కృష్ణుడు, రాధా, కృష్ణుడు, రుక్మిణి ఇలా ఉండదు దేవాలయాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఇది ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ పూరి జగన్నాథ రథయాత్ర చాలా హిస్టారికల్ గా మంచి ప్రసిద్ధిగాంచిన యాత్ర. చాలా పెద్ద రోడ్లు ఉంటాయి హిస్టారికల్ గా, ఇది చెప్పుకోదగ్గది ఈ రోడ్లు. ఇక్కడ ఈ రోడ్ల గురించి బాగా చారిత్రాత్మకంగా చెప్పుకుంటారు.